విహా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఉపాసకులు, కాల జ్ఞాన తత్వ బ్రహ్మ, ప్రాచీన మరియు సంఖ్యాశాస్త్ర నిపుణులు, శ్రీ బ్రహ్మపాద పీఠాధిపతులు డాక్టర్ కృష్ణమాచార్యుల వారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి కాలజ్ఞానం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నమస్కారం తల్లి. బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే ఎన్నో వింతలు విశేషాలు ఉంటుంటాయి కదా. మనకు ఆల్రెడీ చాలా వరకు విశేషాలు జరిగాయి, జరగబోతున్నాయి కూడా. మీ నోటి నుంచి జరిగినది ఏంటి, జరగబోతున్నది ఏంటి అనేది వినాలనుకుంటున్నాం. ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిషాస్త్రం చాలా అద్భుతమైంది. ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు చెప్పగలిగిన అవతార పురుషులు, మహనీయులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. మీరు ఇందాక అన్నట్టుగా ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతుందా అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానంలో ఏముంది? సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష అవతారమూర్తి అయినటువంటి వీరభోగ వసంతరాయలకు మునుపైనటువంటి రూపమే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిగా మనం కొలుస్తాం కదా. మరి ప్రపంచంలో వింతలు విచిత్రాల గురించి స్వామివారు చెప్పు ఉన్నారా? ఏమైందా, జరిగి ఉందా అంటే ఎన్నో రకాలైనటువంటి వింతలు విశేషాలే కాదు, ప్రపంచానికి సంబంధించినటువంటి ఆర్థిక, సామాజిక ఎన్నో రంగాలు, రాజకీయపరమైన, ఆర్థికపరమైన అనేక రంగాలకు సంబంధించిన భవిష్యత్తును శ్రీ గురుదేవులు చెప్పి ఉన్నారు. వాటిని గురించి మనం తెలుసుకుందాం. వాటిలో ప్రధానమైనటువంటిది, మతముల పేరిట మత్సరంభులు పెరిగి మదియించి కొట్టుకొని సచ్చేరయ్య, మనువు వంశము నుండి మనుషులందరూ పుట్టు మతములెన్నుండునో తెలియండయ. సాధారణంగా కులమత వర్గ వైషమ్యాలకు అతీతంగా ఒక జగద్గురువుగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పరిడవిళ్ళారు. కానీ ఈ కలియుగంలో మనం ఉంటున్నటువంటి ఈ సమయంలో మతముల పేరిట మత్సరంభులు పెరిగి, మతం అన్నటువంటిది ఏ వ్యక్తి తలకైనా ఎక్కితే అది విశేషవంతమైనటువంటి పైశాచిక తత్వంగా మారుతుంది. ఎన్నో తలలు తెగి పడతాయని పెద్దలు వింటూ ఉంటారు. ఇలాంటి అంశాలు ఈ కలియుగంలో జరుగుతాయని గురుదేవులు చెప్పారు. అందులో కూడా కలియుగంలో 5000 గడిచినటువంటి మీదట, అంటే 5000 సంవత్సరాలు పూర్తయినటువంటి తర్వాత, ఇప్పుడు 5124 సంవత్సరాలు మనం పురస్కరించుకున్నాం. ఈ సందర్భంలో ఇలా జరుగుతుందని చెప్పారు. స్వామివారు చెప్పినట్టుగానే మతముల పేరిట మత్సరంభులు పెరిగి మదియించి కొట్టుకొని సచ్చేరయ్యానన్నట్టుగా ఇరాన్, ఇరాక్ దేశాలు ఈ రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి. మతం అన్నటువంటి ప్రాతిపదిక మీద 1982 నుండి 1988 వరకు సుమారు 6-7 సంవత్సరాల పాటు ఒక తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. ఇలాంటి యుద్ధ సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల దీనికి కారణం ఏమిటి అని శోధిస్తే వాళ్ళ మధ్య ఉన్నటువంటిది ఏంటో తెలుసా? మతం. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి. మన చరిత్రని, మన వేదవాంగ్మయాన్ని, సనాతనమైనటువంటి భారతీయంలో మనం చూస్తూ ఉంటే ఈ మతాల పేరుతో భారతావనిలో కూడా శైవమని, వైష్ణవమని కొన్ని తెగలు అన్నటువంటివి గొడవ పట్టేటువంటి దాఖలాలు గతంలో ఉన్నాయి. వర్తమాన సమాజంలో కూడా కొన్ని మతాలు, అది హిందుత్వంతో కాకుండా కొన్ని మతాలు కూడా వాళ్ళలో వాళ్ళు తగులాడుతున్నారు. సనాతనమైనటువంటి ధర్మమైనటువంటి హిందుత్వం మీద కూడా దాడి చేస్తూ ఉన్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. శ్రీ గురుదేవులు మరో మాట చెప్పారు, ఘోర యుద్ధంబులే జరిగేనయ్యా, గాలిలోన విషము కలిసేనయ్యా, ఏడవ దిక్కులేక సచ్చేరయ్యా, ప్రకృతి తలక్రిందులయ్యేనయ్యా. ఇది చూస్తే ఇది చాలా భయాన్ని, ఆందోళన కలిగించేటువంటి అంశం. ఎందుకంటే చాలా ఘోరాతి ఘోరమైనటువంటి యుద్ధాలు జరుగుతాయి. ఈ ప్రకృతి మొత్తం కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందంటే, రెండవ ప్రపంచ యుద్ధంలో
జపాన్ సంబంధితమైనటువంటి ప్రదేశంలో ఒక అణుబాంబు విస్ఫోటనం జరిగింది, నాగసాకి అనేటువంటి ప్రదేశం మీద. ఇది మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు మనం అక్కడికి వెళితే ఒక గడ్డి పోచ కూడా మలవనటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అంటే గాలిలో విషం కలవటం అంటే ఈ అణ్వాస్త్ర ప్రయోగాల యొక్క వాడకం అన్నటువంటిది మొదలవుతుందంటే ఎప్పుడో 1940వ దశకంలోనే, అంటే ఇప్పటికీ 70 సంవత్సరాల పైబడ్డటువంటి కాలంలోనే అణ్వాస్త్ర ప్రయోగం ఈ భూమి మీద జరిగింది. మరికొన్ని జరగబోతున్నాయి. దీనికి సాక్ష్యంగా మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇటువంటి ఘోర యుద్ధం గడిచినటువంటి 1-2 సంవత్సరాలుగా మొదలైంది. రష్యా మరియు ఉక్రెయిన్ ఈ రెండు దేశాల మధ్య ఈ రోజు కూడా ప్రతిరోజు యుద్ధం జరుగుతూనే ఉంది. ఇటువంటి యుద్ధాలు దేనికి కారణమవుతాయి, దీనివల్ల ఏం జరగబోతుందంటే, ఇవన్నీ కూడా మొదటి ప్రపంచ యుద్ధాన్ని చూసాం, రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఇప్పటి వరకు మనం చూసాం, మూడవ ప్రపంచ యుద్ధానికి ఇటువంటి యుద్ధాలన్నీ కూడా నాంది ప్రస్తావనగా మారబోతూ ఉన్నాయి. ప్రతి నిత్యం కూడా విలువైనటువంటి ఆస్తులే కాదు, సైనికుల యొక్క ప్రాణాలు, ప్రజల యొక్క ప్రాణాలు ఇవన్నీ కోల్పోతూ ఉంటాం. దీనికి ప్రధానమైనటువంటిది మతం అన్నటువంటి ప్రాతిపదిక మీద కొంతమంది మనుషులు వాళ్లలో మత్సరాన్ని పెంచుకొని పోతూ వాళ్లకు సంబంధించినటువంటి మతము, వాళ్ళ యొక్క సిద్ధాంతము, వాళ్ళ దేశానికి సంబంధించిన సార్వభౌమాధికారము ఇదే ప్రధానమైందని, ఇదే గొప్పదని భావించినటువంటి కారణంగా ఇవి జరుగుతూ ఉన్నాయి. సమీప భవిష్యత్తులో ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ఉక్రెయిన్ రష్యా యొక్క యుద్ధమే కాదు, ప్రపంచంలో మూడవ ప్రపంచ యుద్ధం జరగడానికి ఇవన్నీ కూడా ఒక నాంది ప్రస్తావన అవుతాయి. అణ్వస్త్రాలు అన్నీ అధికంగా మనం నిల్వ చేసుకుంటూ ఉన్నాం. ప్రత్యేకించి దక్షిణ కొరియా లాంటి దేశాలు అవ్వచ్చు, చైనా లాంటి దేశాలు అవ్వచ్చు, మన పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్ లాంటి దేశాలు అవ్వచ్చు, లేదా అగ్రరాజ్యంగా పిలువబడేటువంటి అమెరికా రష్యాలు అవ్వచ్చు, వీళ్ళందరి దగ్గర కూడా అణ్వాస్త్రాలు ఉన్నాయి. ఏ సందర్భంలోనైనా పొరుగు దేశాల మీద, శత్రు దేశాల మీద వాళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. భారతదేశంలో మన పొరుగు దేశం దాయాది దేశంగా మనం భావన చేసేటువంటి పాకిస్తాన్ ఎప్పుడూ కూడా ఈ మతం అన్నటువంటి ప్రాతిపదికని భారతావని మీద యుద్ధం ప్రకటిస్తూనే ఉంటుంది. ఇప్పటి వరకు కార్గిల్ యుద్ధంతో సహా 2 సార్లు మనం యుద్ధం చేసాం. యుద్ధంలో గెలిచినప్పటికీ కూడా కొంత భూభాగం ఇప్పటికీ కూడా పాకిస్తాన్ యొక్క అధీనంలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పేరుతో ఇప్పటికి కూడా ఉంది. ఇలాంటి యుద్ధాలు సమీప భవిష్యత్తులో మరిన్ని జరగబోతున్నాయి. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల యొక్క కాలజ్ఞాన ప్రకారంగా ఒక దేశం మరో దేశంతో, పొరుగు దేశంతో, శత్రు దేశంతో ఇక తగవు పెట్టుకునేటువంటి రోజులు అతి త్వరలో ఉన్నాయి. ఈ తగవులన్నీ కూడా కలిసిపోయి ఒక మూడవ ప్రపంచ యుద్ధానికి నాంది ప్రస్తావన అవుతుంది. ఆ రోజు అణ్వాస్త్ర ప్రయోగాలు జరుగుతాయి. గాలిలో విషగాలి కలిసిపోతుంది. ఈ విషగాలిని పీల్చినటువంటి వాళ్ళు కూర్చున్నట్టుగా, నించున్న వాళ్ళు నించున్నట్టుగా, ఏ అవస్థలో ఉంటే ఆ అవస్థలో చనిపోతారు. ఏడవడానికి కూడా దిక్కులేనటువంటి స్థితిగతుల్లో ప్రపంచ భవిష్యత్తు ఉండబోతుందన్నటువంటి ఒక భయానకమైనటువంటి విషయాన్ని శ్రీ గురుదేవుల యొక్క సాంద్ర సింధువేదమైన కాలజ్ఞానంలో ఉంది. మరి సమీపమైనటువంటి భవిష్యత్తులో ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి ఇవి జరగకూడదని భారతావనితో సహా ప్రపంచ దేశాల్లో శాంతి పరిడవిల్లాలని మనం భగవంతుని ప్రార్థించాలి. ఈ మతము అన్నటువంటి మత్సరాలు పెరిగిపోతే మాత్రం తప్పనిసరిగా ఈ మూడవ ప్రపంచ యుద్ధానికి రాకడగా ఈ ప్రస్తావనని మనం చెప్పచ్చు. 2019, 2020 ఈ టైంలో మనం చాలా ఇబ్బంది పడ్డాం కరోనాతో. దీని గురించి బ్రహ్మంగారు ఏమైనా చెప్పారా మనకి ఆ రోజుల్లో? ఒకవేళ చెప్పి ఉంటే ఫ్యూచర్లో కూడా ఇది వచ్చే అవకాశం ఏమైనా ఉందా మనకి?
ఈశాన్య దిక్కు నుండి విషగాలి వీచేను, లక్షలాది జనులు సచ్చేరయ్య, కోరంకి అను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ్యానని గురుదేవుల యొక్క కాలజ్ఞాన వచనం. భారతదేశానికి ఈశాన్య దిక్కుగా ఉన్నటువంటి చైనా ప్రాంతం నుండి ఈ కోవిడ్-19 అనేటువంటి మహమ్మారి భారతదేశంతో సహా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేసింది. ఈ 21వ శతాబ్దంలో 100 సంవత్సరాల యొక్క ఈ శతాబ్దంలో ఎప్పుడూ చూడనటువంటి గొప్ప విపత్తుగా మనం ఈ కోవిడ్ మహమ్మారి అంటే కరోనాని మన అభివర్ణన చేయొచ్చు. దీనివల్ల ఏం జరిగింది, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏం చెప్పారు? కోరంకి అను జబ్బు కోటి మందికి తగిలి ఎలా చనిపోతారన్నాడు? కోడిలాగా తూగి చనిపోతారన్నాడు. దీని యొక్క అర్థం ఏంటంటే, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలు చక్కగా జరుగుతుంటాయి. ఎప్పుడు జరుగుతాయి కోడి పందాలు? సంక్రాంతి లాంటి పండుగకు జరుగుతాయి. ఆ సంక్రాంతి లాంటి పండుగకు జరిగేటువంటి సందర్భంలో ఒక కోడి మరో కోడితో పోట్లాడేటువంటి సందర్భంలో ఒక కోడి క్రింద పడిపోతే బలమైనటువంటి కత్తులు తాకి గాయాలవుతున్న కోళ్ళు పోరాడుతూనే ఉంటాయి. కానీ ఏదో కారణంగా కింద పడిపోతే అక్కడ ఉన్నటువంటి మనుషులు వాటికి కృత్రిమంగా శ్వాసను అందిస్తారు. 21వ శతాబ్దంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్థలో ఉన్న మనం ఈ కోవిడ్కి మనం ఇచ్చిన ట్రీట్మెంట్ ఏమిటో తెలుసా? ఆక్సిజన్ సిలిండర్ ద్వారా వెంటిలేషన్ మీద ఉన్నటువంటి ఇటువంటి వాటి బారిన పడ్డటువంటి వాళ్ళకి కృత్రిమంగా శ్వాసను అందించటమే. అంటే గురుదేవులు చెప్పినటువంటి మాట ఏంటంటే, దీనివల్ల శ్వాసకోశ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు వస్తాయి. నాకు తెలిసినంతవరకు కూడా కోవిడ్ బారిన పడ్డటువంటి వాళ్ళలో సుమారు 70-80% మంది ఊపిరాడక చనిపోవటం, ఊపిరి తీసుకోలేక చనిపోవటం, ఈ ఊపిరికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఇబ్బందుల వల్ల చనిపోయినటువంటి దాఖలాల గురించే మనం విన్నాం. జరిగింది శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానంలో. కోరంకి అను జబ్బు ఎంతమందికి తగిలి? కోటి మందికి తగిలి. కోటి అంటే మనం 100 లక్షలు అనుకుంటాం. ప్రపంచం మొత్తం 100 లక్షల మంది ఎప్పుడో చనిపోయారు. కోటి అంటే అర్థం ఏమిటంటే ఇది అనంతం. కానీ కోవిడ్ మహమ్మారి అన్నటువంటిది మొదటిసారి వచ్చింది, రెండోసారి వచ్చింది, మూడోసారి వచ్చింది. ఈ వైరస్ అన్నటువంటిది ఇదొక్కటే కాదు, మరిన్ని వింత కొలిపేటువంటి వ్యాధులు అన్నటువంటివి రాబోతున్నాయి. ఈ వ్యాధుల కారణంగా ప్రపంచం మొత్తం కూడా వైద్యశాస్త్రం అన్నటువంటిది ఈనాడు ఎంతో పురోగమించింది. అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి విషయాలు మన చుట్టూ ఉన్నాయి. అంత పరిజ్ఞానం కలిగినటువంటి నిపుణులు ఉన్నారు, వాటికి సంబంధించినటువంటి వైద్య పరికరాలు ఉన్నాయి. కానీ ఇవేవి కూడా మనల్ని కాపాడలేని స్థితి. అంత వేగవంతంగా మనుషుల యొక్క ప్రాణాలు పోయగలిగినటువంటి పరిస్థితులు సమీపమైనటువంటి భవిష్యత్తులో కూడా ఉండబోతున్నాయి. ప్రత్యేకించి మనం ఇప్పుడు క్రోధినామ సంవత్సరంలో అడుగెడుతున్నాం. ఈ క్రోధినామ సంవత్సరంలో కొత్త కొత్త వింతైనటువంటి వ్యాధులు వస్తాయి. వాతావరణం కలుషితమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ వాతావరణ కలుషితం మరియు వింతగొలిపేటువంటి ఒక విచిత్రవంతమైనటువంటి సూక్ష్మక్రిమి కారణంగా మరిన్ని ఇబ్బందులు, జనబాహుళ్యంలో సమస్యలు రాబోతూ ఉన్నట్టుగా మనం చూడొచ్చు. కాబట్టి శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో ఈ 21వ శతాబ్దంలో ఇంత గొప్ప విపత్తు గురించి చెప్పడమే కాదు, సమీపమైన భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ జరగబోతూ ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. బ్రహ్మంగారు ఇంచుమించుగా దైవంతో సమానమని కూడా అంటుంటారు కదా. ఎస్. ఆయన పుణ్యక్షేత్రాలు లేకపోతే తీర్థాలు ఈ వీటి గురించి ఆయన రాసిన దాంట్లో ఏమైనా చెప్పారా? జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు దక్షిణ భారతదేశం అంతా పర్యటన చేస్తూ ఎన్నో రకాలైనటువంటి ఆలయాల గురించి, ఆ ఆలయంలో కొలువుదీరి ఉన్నటువంటి దేవేరులు అంటే దేవతా స్వరూపాలు, అక్కడ ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తుల గురించి ఎంతో గొప్పగా రాశారు.
వాటన్నిటిలో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి మన ధార్మిక సంస్థల్లో ఉన్నతమైనటువంటిది టీటీడీ. తిరుమల తిరుపతి దేవస్థానాల గురించి మనకు తెలుసు. శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో వాటి గురించి చాలా గొప్పగా వివరించి ఉన్నారు, చాలా అద్భుతంగా చెప్పి ఉన్నారు. అదేమిటి అంటే, 10,000 మునులు తిరుమల కొండపై ఘోర తపమును చేయుచున్నారయ్యా, పరమాత్మ సేవకై లక్షలాది ప్రజలు ప్రతిదినము వచ్చేరు నమ్మండయ్యా. తిరుమల క్షేత్రంలో ఈనాడు ఈ 2024 సంవత్సరంలో 1,00,000 మంది ప్రతిరోజు స్వామివారిని దర్శనం కోసం కొండ మీదకి వస్తారు. ఇది ఏ సంవత్సరం? 2024 సంవత్సరం. ఒక 100 సంవత్సరాల ముందుకెళ్ళామనుకోండి, అంటే 1924లో ఇంత సంఖ్యలో భక్తులు అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే అటువంటి రోడ్డు మార్గం కానీ రవాణా మార్గం కానీ ఉంటుంది. అంతకంటే ఇంకో 100 సంవత్సరాలు, అంటే 1824 సంవత్సరంలో ఈ ఆలయానికి ప్రతినిత్యం 1,00,000 మంది వెళ్ళే అవకాశం ఉందా? అంటే 200 ఏళ్ళ ముందు లేదు. ఇంకో 100 సంవత్సరాల ముందుకెళ్దాం. 1724 సంవత్సరంలో తిరుమల కొండ అనేది ఇలా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలని ప్రజలు వెళ్ళేటువంటి రవాణా మార్గాలు కానీ ఇప్పుడున్న వ్యవస్థలు కానీ అందుబాటులో ఉన్నాయా? లేదు, మొత్తం అడవి. ఇంకో 100 సంవత్సరాల ముందు వెళ్దాం. 1624 సంవత్సరంలో, అంటే ఈ రోజుకి 400 సంవత్సరాల క్రితమే గురుదేవులు కాలజ్ఞానాన్ని రచించినటువంటి సందర్భంలో ప్రతిరోజు తిరుమల క్షేత్రంలో, తిరుమల కొండలో స్వామివారిని దర్శనార్థం వచ్చేటువంటి భక్తుల యొక్క సంఖ్య 1,00,000కు చేరుకుంటుందని 400 ఏళ్ల క్రితం రాశాడు. ఆ రోజు కనీసం 10 మంది ప్రజలు కూడా ఆ తీక్షణమైనటువంటి అటవీ మార్గంలోని శేషాచల కొండల్లో ప్రయాణం చేసి స్వామివారిని దర్శించుకునేటువంటి భక్తుల సంఖ్య నాకు తెలిసి 10ల సంఖ్య కూడా ఉండి ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. ఒక మహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రం శేషాచల కొండలో ఉంది, లేకపోతే రాయల వంశీయులు కానీ కృష్ణదేవరాయలు కానీ లేదా అంతకంటే పూర్వీకులైనటువంటి కొంతమంది చక్రవర్తులు కానీ దీన్ని మహిమాన్వితంగా నిర్మించారనో పునరుద్ధరణ చేశారనో విశ్వమానవాళికి తెలిసి ఉండవచ్చును. కానీ ఈనాడు ఉన్నటువంటి బస్సు సౌకర్యమో రవాణా సౌకర్యమో ఇవేమీ లేదు. కనీసం విద్యుత్ శక్తి కూడా లేదు. ఎడ్ల బళ్ళు, గుర్రపు బళ్ళు తప్ప ఏవి కూడా మనకు అందుబాటులో లేనటువంటి సందర్భంలోనే లక్షలాది మంది జనులు వస్తారు. అలాగే తిరుమలకు వెళ్ళేటువంటి దారులన్నీ కూడా మోసుకుపోతాయి అన్నటువంటిది స్వామివారి యొక్క కాలజ్ఞాన తత్వంలో ఉన్నటువంటి మరో వచనం. అదే తిరుమల క్షేత్రంలో వరాహ స్వరూపాలు, వరాహం అంటే మనకు తెలుసు, మనకి ఈ వరాహాలు సంచరిస్తాయన్నారు. కరోనా తీవ్రతరమైనప్పుడు, లాక్డౌన్ లాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు భారతావనిలో ఏర్పడ్డప్పుడు మనకు తెలిసినటువంటి అంశం ఏమిటంటే, అక్కడ క్షేత్రాన్ని పరిపాలన చేసేటువంటి వరాహస్వామి రూపంలో కొన్ని వరాహాలు స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ముందు సంచరించాయని సోషల్ మీడియాలో మనం చూసాం. అవన్నీ కూడా జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఇలాగే స్వామివారి యొక్క కాలజ్ఞాన తత్వాల్లో ప్రధానమైనటువంటి ఆలయంలో వేరొకటైనటువంటిది, విశేషవంతమైనటువంటిది శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం. శ్రీకాళహస్తీశ్వరుని దేవాలయములోన ఘనమైన దోపిడీ జరిగేనయా, కంఠమున లింగములు ఉండేటి పాములు ఆ గుడిలోన కనపడును తెలియండయా. అలాగే మరో అంశం ఏం చెప్తారంటే, శ్రీకాళహస్తీశ్వరుడిని కలలన్నీ తగ్గి కంది మల్లయ్య పల్లెకు చేరేనయ్యా అని అన్నాడు. ఈ కలియుగంలో ఈ 400 సంవత్సరాల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం కంటే కూడా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం అత్యంత వైభవోపేతంగా జనాలు, భక్తులు వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటిది. కానీ శేషాచల కొండలో ఉన్న తిరుమలగిరిలో వెంకటేశ్వర స్వామి అందరికీ కూడా అక్కడ అందుబాటులో ఉన్నట్టు, అక్కడ ఆలయం ఉన్నట్టు, ఎలా వెళ్ళాలో కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు వెళుతుంటేనే త్రాచుపాములను, చిరుత పులులను, లేకపోతే కొన్ని రకాలైనటువంటి వన్యప్రాణులు మన మీద దాడి చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏంటి ఈ 2023-24 సంవత్సరంలో కూడా చిరుత పులులు దాడి చేసినటువంటి సంఘటనలు,
మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి భక్తుల మీద దాడి చేసినటువంటి చూస్తాం. కానీ 400 సంవత్సరాల క్రితం ఎన్ని వన్యమృగాలు ఉంటాయి, వాటన్నిటినీ కూడా దాటుకుని స్వామివారి యొక్క చెంతకు వెళ్ళాలంటే ఎంత తీక్షణమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. అలా స్వామివారు 400 సంవత్సరాల క్రితమే ఈనాడు జరగబోయేటువంటి అంశం, కనీసం ప్రతిరోజు 1,00,000 మంది జనాలు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం వస్తారయ్య అని స్వామివారు చెప్పారు. అలా జరుగుతుంది. ప్రత్యేకించి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో ఇక జరగబోయేటువంటి అంశం, రాహుకేతు క్షేత్రాల్లోనే జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారి గురించి మనం గొప్పగా వింటూ ఉంటాం. ఎవరి జాతకమైనా సరిగ్గా లేకపోతే, కళ్యాణం అవ్వకపోయినా, సంతానం లేకపోయినా, మంచి ఉద్యోగం లభించకపోయినా, తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉన్న, ఏం చెయ్యాలో అర్థం కాకపోతే పెద్దలందరూ కూడా చెప్తుంటారు శ్రీకాళహస్తీశ్వరుని సందర్శన చేసిరమ్మని. రాహుకేతు స్వరూపాలకి పూజ చేయమని ప్రత్యేకమైనటువంటి పూజాదిక్రతువులు జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం. ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి, గ్రహణం వస్తే అన్ని ఆలయాలు మూసేస్తారు. కానీ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం మాత్రం గ్రహణ సమయంలో కూడా అది తెరిచే ఉంటుంది. గ్రహణ సమయంలో మనం వెళ్ళి దర్శనం చేసుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు. కొంతమంది నాస్తికవాదులు, కొంతమంది వ్యక్తులు ఇది నమ్మకం, మూడు నమ్మకం అనేటువంటి విషయాన్ని మాట్లాడుతుంటారు. వాళ్ళందరికీ కూడా ఒక సూటి ప్రశ్న, మన భారతదేశంలో అంతరిక్ష పరిశోధన చేసేటువంటి సంస్థ లేదా ప్రపంచ దేశాల్లో అంతరిక్ష పరిశోధన చేసేటువంటి సంస్థలు రాకెట్లని నింగిలోకి ప్రవేశపెట్టేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి. అవి ప్రతి ఊర్లో ఉంటాయా, ఎక్కడో అక్కడ ఉంటాయా? కొన్ని దగ్గరలో మాత్రమే ఉంటాయి, కొన్ని చోట్ల మాత్రమే ఉంటాయి. మన భారతదేశంలో అటువంటి అంతరిక్ష పరిశోధన చేసే సంస్థ కానీ, రాకెట్ లాంచింగ్ స్పేస్ సెంటర్ కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఉందా? అటువైపే ఉంది. ఎక్కడ ఉంది? నెల్లూరు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ గురించి మనకు తెలుసు. ఇక్కడ ఏం జరుగుతుంది, నింగిలోకి రాకెట్లని ప్రవేశపెడుతూ ఉంటారు. ఎందుకు అక్కడి నుంచే నింగిలో రాకెట్లను ప్రవేశపెట్టాలి? ఢిల్లీ నుంచి చేయకూడదా, బెంగళూరు నుంచి చేయకూడదా, చెన్నై పక్క నుంచి చేయకూడదా? అంటే ఒకటి, నింగిలోకి అది వెళ్ళటానికి అంటే భూమికి ఒక గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది, దాన్ని గురుత్వాకర్షణ శక్తి అంటారు. ఏ వస్తువైనా భూమి మీద నుంచి మనం నిటారుగా పైకి వేస్తే అది తిరిగి మళ్ళీ భూమినే చేరుతుంది. దీనికి కారణం ఏమిటి? భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి. ఏ వస్తువైనా భూమిని మళ్ళీ చేరకుండా అది అలాగే వెళ్ళిపోవాలంటే ఏం చెప్పారు భౌతిక శాస్త్రంలో? 11.2 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ అనేటువంటి వేగంతో ఏ వస్తువైనా నింగికి అలా ఎగిసిపోతూ ఉంటే అది మళ్ళీ భూమిలోకి తిరిగి రాదు, విశ్వాంతరాల్ని చేరుకుంటుంది. అటువంటి అనువైనటువంటి ప్రదేశం, ఒకవేళ అలాంటి పరీక్షల్లో ఏవైనా విఫలమైతే జనావాసాలకు లేకుండా సముద్ర తీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశం, నింగిలోకి రాకెట్ చాలా సునాయాసంగా వెళ్ళగలిగినటువంటి ఒక అంతరిక్ష పరిశోధన సంస్థ ఎక్కడుందో తెలుసా? ఈ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే, ఆ ప్రదేశానికి దగ్గరలోనే సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ కొంత దూరంలోనే మనం ఉన్నట్టుగా చూడొచ్చు. ఈ విషయాన్ని ఇప్పటి శాస్త్రవేత్తలు ఇలా వెళితే నింగిలోకి ఇలా వెళ్ళొచ్చు అనుకున్నారు. కానీ గ్రహణం లాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు విశ్వంలో ఉన్నటువంటి చైతన్య శక్తి భూమి మీదకి రాదు, కానీ కొన్ని అద్భుతమైనటువంటి అక్షాంశాలు, రేఖాంశాల్లో మాత్రమే ఆ విశ్వ చైతన్య శక్తి వస్తుంది. అటువంటి బిందువులో కాళహస్తీశ్వర ఆలయాన్ని కట్టారు. కాబట్టి రాహుకేతు క్షేత్రంగాను గ్రహణ సమయం ఉన్నప్పుడు విశ్వ చైతన్య శక్తి 10%, 20% భూమి మీదకి ప్రసరిస్తూ ఉంది. ఆ 10-20% కూడా ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రదేశం, అటువంటి అక్షాంశం రేఖాంశం కలిసినటువంటి బిందువులో ఈ మహోన్నతమైన ఆలయ నిర్మాణం జరిగింది. విశ్వం నుండి శక్తి రావటం, ఇక్కడ నుండి పైకి వెళ్ళటం అనేటువంటిది ఆ ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో సాధ్యమవుతుంది. కాబట్టి ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థని
అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నెల్లూరు ప్రాంతానికి సమీపంలో 100 కిలోమీటర్లకు అటు ఇటుగా ఉంటుంది. ఈనాడు ఈ 21వ శతాబ్దంలో లేదా 20వ శతాబ్దంలో మన విజ్ఞాన శాస్త్రవేత్తలు ఇలా కనిపెట్టి ఉంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే, వేల సంవత్సరాల క్రితమే ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాల్ని వారు కనుక్కున్నారు. అటువంటి మహిమాన్వితమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఎన్నో వింతలు, ఎన్నో విశేషాలు, అవేంటో కూడా మనకు తెలియదు. అక్కడ ఉన్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి స్వామివారి యొక్క రూపాన్ని మనం చూస్తే అదొక మాయా శివలింగం, దాన్నే వాయులింగంగా మనం చెప్తారు. అక్కడ ఒక నిటారుగా ఉన్నటువంటి స్తూపం, శ్రీకాళహస్తి, ఒక సాలెపురుగు, ఏనుగుకు సంబంధించినటువంటి దంతాలు, ప్రత్యేకించి ఒక సర్పము, వీటికి సంబంధించినటువంటి అవశేషాలతో ఇలా నిటారుగా ఒక స్తూపం ఉంటే, ఈ స్తూపానికి వెనుక వైపుగా దీపాలతో ఉన్నటువంటి ఒక ఫ్రేమ్ను పెడితే, ఈ స్తూపం ఇక్కడుంది, వెనుక దీపాలు ఉన్నాయి, కానీ అభిముఖంగా వెళ్ళి మనం దర్శనం చేసుకుంటే ఒక వాయు రూపంలో ఉన్నటువంటి లింగం మనకు కనిపిస్తుంది. ఇది మాయాస్వరూపం. ఎంతో అద్భుతమైనటువంటిది. మీరు ఎప్పుడైనా కాళహస్తీశ్వర స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళినట్టయితే ఆ దీపాలు అన్నటువంటివి మనం కదపకపోయినప్పటికీ కూడా వాయువు చేత రెపరెపలాడుతూ ఉంటాయి. పరమేశ్వరుడు అమ్మవారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా మనం చెబుతాం. అటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రంలో స్వామివారు చెప్పినట్టుగా ఒక ఘనమైనటువంటి దోపిడీ, అంటే అక్కడ కూడా అంత పవిత్రమైనటువంటి స్థలంలో కూడా అక్కడ పనిచేసే పరిచారకులు అవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అవ్వచ్చు, కొన్ని రకాలైనటువంటి దొంగతనాలకు పాల్పడతారు. ఇలాంటి సంఘటనలు స్వామివారికి సంబంధించినటువంటి ఆ రాహుకేతు పూజాధికరతో చేసిన తర్వాత వెండి నాగపడగల్ని హుండీలో వేస్తారు. వాటి యొక్క కొలతల్లో తేడా వచ్చాయని గతంలో మనం విన్నాం. ఇలాంటి సంఘటనలు ఏవైనా మళ్ళీ పునరావృతమవుతే కంఠమున లింగములు ఉండేటువంటి పరమేశ్వరుడి యొక్క లింగాన్ని కంఠంలో కనిపించే విధంగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సర్పజాతి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, స్వామివారు అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో ప్రత్యక్షమవుతాయి. అంటే దుష్టుల్ని శిక్షించడానికే రాహుకేతు స్వరూపాలు కావచ్చు, కాళహస్తీశ్వరుడు యొక్క రూపంలో అవ్వచ్చు, మేమిక్కడ ఉన్నాము అన్నటువంటి సంకేతాన్ని భక్తులకు ఇవ్వడానికి, దుష్టుల్ని శిక్షించడానికి ఇటువంటి అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి పరిస్థితి ఒకటి ఉండబోతున్నట్టుగా మనం చెప్పచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి విజయదుర్గ అమ్మవారి గురించి, కనకదుర్గ గురించి మనందరికీ కూడా తెలిసినటువంటి అంశం. బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానంలో ప్రధానమైనటువంటి ప్రస్తావన, ఆ అమ్మవారు దుర్గమ్మ పక్కనే కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కృష్ణానదికి సంబంధించినటువంటి నీరు ఉప్పెన ద్వారా అవ్వచ్చు, ప్రకృతి వైపరీత్యాల వల్ల అవ్వచ్చు, ఆ దుర్గమ్మ యొక్క ముక్కు పోగును గనక ఈ కృష్ణమ్మ తాకినట్టయితే ఇది విశ్వంలో కలియుగాంతానికి చిహ్నంగా గురుదేవులు చెప్పినటువంటి సంఘటన. ప్రత్యేకించి యాగంటి క్షేత్రంలో అవ్వచ్చు, పరమ ప్రశస్తవంతమైనటువంటి శ్రీగిరి పర్వతం అవ్వచ్చు, శ్రీశైలంలో అవ్వచ్చు, ఆ విశేషవంతమైనటువంటి నందీశ్వరుడు యాగంటి బసవన్న అంతకంతకు లేచి రంకెలేసేనన్నారు. ప్రతినిత్యం కూడా ఆ స్వామి వారి యొక్క ఆ బసవేశ్వరుడు స్వరూపమైన ఆ నంది యొక్క పరిమాణం ఈరోజు కూడా పెరుగుతూనే ఉంది. అతి సమీపమైన భవిష్యత్తులో ఆ నందీశ్వరుడు రంకెలేస్తాడనుంది. ఈ మధ్యకాలంలో గతించిన సంవత్సరం రోజులు లేదా 2 సంవత్సరాల కాలంలో ఆ నందీశ్వరుడు యొక్క విస్తీర్ణం పెరిగిపోవటం వల్ల అక్కడ ప్రాచీనమైనటువంటి ఆ కట్టడంలో ఉన్నటువంటి ఒక రాతి స్తంభం విరిగిపోయినటువంటి పరిస్థితిని కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో మనం చూస్తున్నాం. అంతకంతకు కూడా ఆ నందీశ్వర స్వామి పెరుగుతూ ఉన్నటువంటి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దేవతా స్వరూపాలు, ఎన్నో రకాలైనటువంటి ప్రాచీనమైనటువంటి కట్టడాలు, ఇవన్నిటిని మనం కట్టడాలుగానే మనం భావిస్తాం. మధురలో ఉన్నటువంటి మీనాక్షి అవ్వచ్చు, కంచిలో ఉన్నటువంటి కామాక్షి అవ్వచ్చు, ఇలాంటి ఎన్నో దేవతా స్వరూపాలకు సంబంధించిన విశేషాలు చెబుతూ మీరు అక్కడ చూస్తుంది ఆలయం మాత్రమే కాదు, అక్కడ కనిపించేటువంటిది విగ్రహం మాత్రమే కాదు, అందులో దీదీప్యమానమైనటువంటి
అమ్మవారి శక్తో, దేవతా స్వరూపాల యొక్క శక్తో ఖచ్చితంగా ఉంది. వీళ్ళు ఈ విధమైనటువంటి కలియుగంలో పాపభీతి లేకుండా చేయగలిగినటువంటి కొన్ని పాపాలు మనం చేస్తే ఆ దేవతా స్వరూపాలు సశరీర రూపంలో రావటమే కాదు, దుష్టులను శిక్షిస్తాయి. కాళికాదేవి గురించో, వీరభద్రస్వామి వారి గురించో మహోన్నతంగా స్వామివారు చెప్పారు. అంటే శ్రీ గురుదేవులు 400 సంవత్సరాల క్రితం విశ్వభవితగా పరిడవిల్లుతున్నటువంటి సాంద్ర సింధు వేదం కాలజ్ఞానంలో ఇంత అద్భుతమైనటువంటి వాక్యాలు చెప్పగలిగారంటే మన చుట్టూ ఉన్నవి ఆలయాలు కాదు, సాక్షాత్తు దేవతా స్వరూపాల యొక్క నివాసమైనటువంటి స్థలాలుగా మనం భావన చేయాలి. తిరుమలలో లక్ష్మీ వెంకటేశ్వరుడు ఉన్నటువంటిది సత్యం. శ్రీకాళహస్తిలో పార్వతీ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వాముల వారు కూడా ఉన్నటువంటి సత్యం. ఇలా గొప్ప గొప్ప ప్రస్తావనలు అక్కడ జరగబోయేటువంటి అంశాల గురించి చెప్పారు. అలాగే తిరుమలలో ఈ లక్షలాది మంది రావటానికి గల కారణాన్ని కూడా చెప్పాడు. అక్కడ మహోన్నతమైనటువంటి 10,000 మంది సిద్ధ పురుషులు ఇప్పటికీ కూడా మౌనమైనటువంటి దీక్షలో తపస్సును ఆచరిస్తూ ఉన్నారన్నటువంటి అంశాన్ని చెప్పారు. మనం తిరుమల కొండలో కొంత భాగం వరకు మాత్రమే మనం వెళ్ళగలుగుతాం. కానీ స్వామివారి యొక్క ప్రధానమైనటువంటి ఆలయం దాటిన తర్వాత కొన్ని కిలోమీటర్లు దాటితే ఒక అద్భుతమైనటువంటి కీకారణ్యం ఉంది. ఆ కీకారణ్యంలో ఎంతోమంది మహర్షులు, సాధు పుంగవులు సశరీర రూపంలో వాళ్ళు మనకు చూస్తే చెట్లలాగో, పుట్లలాగో, రాతి కొండల్లాగో గుహల లోపల ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళెవరూ కూడా ఈ మాంసచక్షువులకి కనపడే అవకాశం లేదు. కానీ 10,000 మంది మునులు ఇంకా అక్కడ తపస్సు చేస్తున్నారు. అందుకే అద్భుతమైనటువంటి క్షేత్రంగా అది పరిడవిల్లుతూ ఉంది. ఈనాడు కూడా లక్షలాది మంది జనులు ప్రతిరోజు స్వామివారిని అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉన్నారంటే అంత మహోన్నతమైనటువంటి పుణ్యస్థలి కావడానికి కారణం ఏంటంటే ఎంతోమంది సిద్ధ పురుషులు, యోగులు, అవతార పురుషులు శేషాచలం కొండల్లో ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తిరుమలగిరిలో ఉన్నారన్నటువంటిది గురుదేవుల యొక్క ఉవాచ. ఇది చాలా మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి అంశంగా మనం చెప్పచ్చు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ఏ భాషలో రాశారు? ఇప్పుడు అది ఎక్కడుంది? మనం చూసే అవకాశం ఏమైనా ఉందంటారా? శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానం అచ్చ తెలుగు గ్రాంధిక భాషలో రాశారు. మరి చాలా అదృష్టవంతులు. శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కేవలం ఈ తెలుగు నేలకు మాత్రమే లేదా ఈ తెలుగు నేలకు సంబంధించినటువంటి వ్యక్తి వారు కాకపోయినా వారు జనించింది ఎక్కడో సరస్వతి నదీ తీరంలో వారణాసి నగరంలో స్వామివారు ఉద్భవిస్తే ఈనాడు కర్ణాటక రాష్ట్రంలోని నంది హిల్స్కి సమీపంలోని చిక్బల్లాపురకు సంబంధించినటువంటి పాపాగ్ని మఠానికి దత్తుగా వెళ్ళారు. అక్కడ నుండి స్వామివారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బనగానుపల్లెకు వచ్చి అక్కడ ఉన్నటువంటి రవలకొండలో స్వామివారు కాలజ్ఞానాన్ని రచించారు. ఇప్పుడు భగవద్గీత అంటే ఇన్ని అధ్యాయాలు, ఫలానా భాగవతం లేదా భారతం, రామాయణం అంటే ఇన్ని సర్గలు, ఖండాలని ఉంటుంది. మరి కాలజ్ఞానం కూడా దీని యొక్క ప్రమాణం ఎంత, ఎన్ని రాశారంటే 3,32,000 వాల్యూమ్స్గా వీటిని మనం చెప్పచ్చు. 3,32,000 కాలజ్ఞాన వచనాల్ని గురుదేవులు తాళపత్రాల మీద రచించారు. మీరన్నట్టు ఇవన్నీ కూడా తెలుగు గ్రాంధిక భాషలోనే ఉన్నాయి. మరి ఎక్కడ ఉన్నాయి? బనగానపల్లెలో స్వామివారు తన స్వహస్తాలతో రాసినటువంటి ఈ కాలజ్ఞాన ప్రతుల్లో కొన్నింటిని భూమిని తవ్వించి ఒకచోట పాతిపెట్టి దాని మీద ఒక చింత మొక్కను మొలిపించే ప్రయత్నం చేశారు. అది ఈనాటికి పెద్ద వృక్షం అయింది. అటు పిమ్మట తాను వీరభోగ వసంతరాయలుగా వచ్చి భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశాలన్నీ నిక్షిప్తం చేశాను కదా, నేనే వచ్చి తీస్తానని చెప్పాడు. ఇంకొన్ని తాళపత్ర గ్రంథాలని స్వామివారు వీరభోగ వసంతరాయుడిగా వచ్చేటువంటి సందర్భం వరకు ఉన్నటువంటి కొన్ని తాళపత్రాల్ని తన యొక్క శిష్యుడైనటువంటి సిద్ధయ్యకిచ్చాడు. ఈనాడు స్థిరచరాస్తుల గురించి మనం పోట్లాడుతూ ఉంటాం. తండ్రి గారి యొక్క ఆస్తి నాకే రావాలి, నాకే సంబంధించినటువంటివి. కానీ గురుదేవులు
వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వారి స్వహస్తాలతో రచించినటువంటి ఆ మహోన్నతమైన సాంద్ర సింధు వేదం కాలజ్ఞానాన్ని తన శిష్యుడైనటువంటి సిద్ధయ్యకు అనుగ్రహించారు. వారి వారి తనంతరం వారి కుమారులవచ్చు కొంతమంది వ్యక్తులు వారి దగ్గర ఉన్నటువంటి కొంత కాలజ్ఞానాన్ని ఈనాడు గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ట ఉసింగినటువంటి కడప జిల్లాలోని కంది మల్లయ్యపల్లె పురసంస్థానంలో కొంత భాగం ఉంది. అక్కడ నుండి 12-15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముడుమాల గ్రామంలో సిద్ధయ్య గారి మఠంలో కూడా ఈ రోజుకి కూడా స్వామివారి యొక్క తాళపత్ర గ్రంథాలు, స్వామివారికి సంబంధించినటువంటి శిఖాముద్రిక, దాని ఉంగరం అనుకుంటాం కానీ స్వామివారి జుట్టుకి పెట్టుకునేటువంటి ఒక అద్భుతమైన శిఖాముద్రిక, స్వామివారి స్వహస్తాలతో పూజించుకునేటువంటి సాలగ్రామ శిలలు, స్వామివారు ధరించినటువంటి పాదుకలు, స్వామివారి యొక్క మంత్రదండం ఈ 400 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు కూడా అవన్నీ కూడా భద్రంగా ఉన్నాయి. మన ఇహా టీవీ సౌజన్యంలో శ్రీ గురుదేవుల యొక్క ఈ విశేషవంతమైనటువంటి విషయాల్ని కూడా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు, ఇలా చూడబోతూ ఉన్నారు. అసలు ఆ మహిమాన్వితమైనటువంటి అవతార పురుషులైనటువంటి స్వామివారికి సంబంధించిన ఇన్ని వస్తువుల్ని, కాలజ్ఞాన ప్రతుల్ని ఈ 2 కళ్ళతో మనం చూడగలిగామంటే మన జీవితంలో ఏదో మంచి జరగబోతుంది. మన దైనందిన జీవితంలో ఎన్నో కర్మ ఫలితాల నుండి మనం బయటపడుతున్నాం. అసలు గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని మనం వింటే చాలు. స్వామివారు చెప్తారు, అన్నదానంబు కన్న మిన్న యజ్ఞ ఫలితంబు గలుగును. ఎంతమందికి మనం అన్నదానం చేస్తే ఫలితం వస్తుందో రాదో, కానీ మీరు అన్నదానం చేసినా చేయకపోయినా అంతకంటే గొప్ప ఫలితం వస్తుంది. సప్త నదుల్లో కూడా స్నానం చేసినటువంటి మహిమాన్వితమైనటువంటి పరిస్థితి మీకు కలుగుతుంది అంటూ కాలజ్ఞానం గురించి గొప్పగా చెప్తారు గురుదేవులు. సమీపమైన భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలని సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో రాయటమే కాదు, ఈనాడు స్వామివారు చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు వాస్తవం అవుతున్నాయి, నిరూపితమవుతున్నాయి. గురుదేవుల యొక్క కాలజ్ఞానం అచ్చ తెలుగు గ్రాంధిక భాషలో రచించారు. ఒక భాగాన్ని బనగానపల్లెలో స్వహస్తాలతో పూడ్చిపెట్టారు, కొంత భాగాన్ని శిష్యుడైనటువంటి సిద్ధయ్యకి ఇచ్చారు. ఆ సిద్ధయ్య ద్వారా ఈనాడు స్వామివారు సజీవ సమాధి మందిరంగా మనం భావన చేసి కందిమల్లయ్య పురసంస్థానంలో శ్రీ సిద్ధయ్య గారి మఠంలో, అంటే బ్రహ్మం గారి మఠం మరియు సిద్ధయ్య గారి మఠం, ఈ 2 చోట్ల కూడా శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని ప్రతి వ్యక్తి కూడా దర్శించేటువంటి అవకాశం ఉంది. తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారైనా విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మఠాన్ని, కంది మల్లయ్యపల్లె పురసంస్థానాన్ని మనం ఒక్కసారి సందర్శన చేద్దాం. నా మఠము దర్శనం పొందిన స్వామివారి యొక్క మఠానికి వెళితే జన్మ జన్మముల పాప కర్మములన్నీ నశిస్తాయని, కొత్త జీవితం వస్తుందని స్వామివారు చెప్తారు. కాబట్టి మీరు విపరీతమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న, ఏం చేయాలో అర్థం కానటువంటి అంతుచిక్కనటువంటి సమస్యలతో సతమతమవుతూ ఉన్న, ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు పూజలు పురస్కారాలు చేసిన మీకు గనక పరిష్కారం లభించకపోయినా, తీవ్రమైనటువంటి ఆర్తితో దుఃఖంతో మీరుంటే ఒక్కసారి గురుదేవుల యొక్క మఠాన్ని సందర్శించండి. మీ జీవితంలో సమస్యలన్నీ తొలగిపోయి కొత్త జీవితాన్ని తప్పనిసరిగా పొందేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు. మీరు మాకు తెలియని ఎన్నో విషయాల్ని చాలా చక్కగా వివరించారు. కాలజ్ఞానం గురించి, ఇంకా చాలా విషయాలు, తాళపత్ర గ్రంథాలని, వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి చాలా చక్కగా చెప్పారు. ఇలాంటి విషయాలు మీ నుంచి ఇంకా వినాలని మేము కోరుకుంటున్నాం. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై.